రైతన్న వర్షాకాలంలో గొర్రెలను ఎక్కువగా వేధించే వ్యాధి బ్లూటింగ్ వ్యాధి. దీన్ని మనం ఎలా తగ్గించాలో చూద్దాం. రైతన్న బ్లూటింగ్ వ్యాధి వస్తే గొర్రెకి ఎక్కువగా జ్వరం వస్తుంది, నోటి పుండ్లు వస్తాయి, నోటి నుండి లాలాజలం కారుతుంది, నాలుక వాపు, నాలుక నీలి రంగులో కనిపించడం, కుంటితో నడవడం వంటి లక్షణాలు ఉండవచ్చు. ఇలాంటి లక్షణాలను వెంటనే మనం ఎక్కువ జ్వరం ఉన్నట్లయితే మెన్లాక్స్ ప్లస్ని, నోటి పుండ్లు మరియు నోటి నాలాజలం కారణంగా వీడియో కనిపిస్తున్న పెన్సిలిన్ ఉపయోగించడం ద్వారా మనం కొంతవరకు తగ్గించవచ్చు. కానీ బ్లూటింగ్ వ్యాధికి ఇప్పుడు వరకు ఏ మెడిసిన్ రాలేదు. మనం ఈ బ్యాక్టీరియా మరియు ఫీవర్ వంటి వాటిని తగ్గించడం కొరకు ఈ ఇంజక్షన్లు ఉపయోగించాలి. అలాగా ఇంకా జీవి ఎక్కువగా నీరసమైపోతుంది. ఈ జీవికి నూకల జావి వంటివి పట్టడం ద్వారా ఉదయం సాయంత్రం మెన్లాక్స్ వీడియోలో కనిపిస్తున్న పెన్సిలిన్ ఉదయం సాయంత్రం చేయడం ద్వారా ఇలా చేయడం వల్ల మా గొర్రెలకు నయమైంది. వీడియోలో కనిపిస్తున్న గొర్రెకు కూడా ఎలా వచ్చింది చూడండి. ఇప్పుడు నార్మల్ బాగా మేత మేస్తుంది, ఆరోగ్యం కూడా ఉంది. వీడియో ఉపయోగకరంగా ఉంటే షేర్ చేయండి.